శ్రమించి చదివితే విద్యార్థులకు ఉన్నత ఫలితాలు, సన్మానాలు చేరువవుతుందని సీఐ దివాకర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైన ఎస్ విజేతకు సత్యవేడు పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఏ శ్రీధర్ కుమార్ భార్య హేమలత కలిసి 5,000 రూపాయలు ప్రధాన ఉపాధ్యాయులు 3,000 రూపాయలు అందజేశారు. ఆ నగదును సీఐ చేతుల మీదుగా విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ క్రమశిక్షణతో కష్టపడి చదివితే విద్యార్థుల వెంటే విజయం ఉంటుందన్నారు. విద్యార్థుల ఫలితాల ఆధారంగా పాఠశాలలకు గుర్తింపు వస్తుందన్నారు. ఉత్తమ ర్యాంకులు పొందిన విద్యార్థిని ఇతర పిల్లల ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ నాకు చదువంటే చాలా ఇష్టమని, నేను పై చదువులు చదవలేకపోయాను కాబట్టి చదువుకి ప్రాధాన్యత ఇస్తాను. ఇలాంటి సేవను నేను కొనసాగిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 1K రవి, ఎంఈఓ ఉషా, పాఠశాల కమిటీ అధ్యక్షుడు పిజి మునస్వామి, ప్రిన్సిపల్ వి వాణి, ఉపాధ్యాయులు డివి రాజు, సుగుణ, ఢిల్లీ రాణి, దుర్గా, వందన, సురేఖ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీ టైం మేనేజ్మెంట్ చేసుకుని చక్కగా చదివినారంటే నెక్స్ట్ సంవత్సరం వివేత ప్లేస్ని ఆక్రమించే దానికోసం ఒక చైర్ అయితే ఖాళీగా ఉంటుంది, ఒకే చైర్. ఆ చైర్ని ఎవరు వచ్చి ఆక్యుపై చేస్తారనేది మీ ఇష్టం. ఇదే నెక్స్ట్ సంవత్సరం కూడా ఈ వివేతాకి ఎట్లయితే ఇక్కడ బహుమానం జరుగుతుందో అంతకంటే ఘనంగా జరుగుతుంది. ఆ ప్లేస్ని ఆక్రమించే దానికోసం మీరు ఎవరున్నారో అట్లా ప్రతి 10th క్లాస్కి వచ్చే సమయానికి వివేకాన్ని క్రాస్ చేసే దానికోసం 6వ తరగతిలో ఉన్నటువంటి మీరు కూడా మీ మనసులో పొందినటువంటి ఆదర్శం కావాలి. ఆదర్శం ఎప్పుడు కావాలి? ఎప్పుడవుతుంది ఆదర్శము? నువ్వు తీసుకుంటే అవుతుంది. నాకు ఆమె ఆదర్శంలే, నాకు పేడెత్తుకునేటువంటి ఇంకొక ఆమె ఆదర్శం అని అంటే ఏం చెప్పలేము. ఓకే, నెక్స్ట్ ఇయర్కి మీరు ప్రతి సంవత్సరం ఇట్లా చదువుతూ పోతే కష్టపడింది ఎప్పుడూ వృధా కాదు. కష్టపడింది ఎప్పటికీ వృధా కాదు. ఖచ్చితంగా నీకు తిరిగి వస్తుంది, ఏదో ఒక రూపంలో వస్తుంది. కష్టపడితే. కంగ్రాచులేషన్స్ మా. టాపర్ ఆఫ్ ది కాలేజీ కూడా రూత్ విలోనియా అమ్మాయికి 10,000 ఇచ్చాను. నెక్స్ట్ ఆ విషయం మేడం చెప్తా అంటే నా ఫ్రెండ్ కూడా ఏం సార్ ఆ కాలేజీ కన్నా ఇక్కడ కూడా ఇవ్వచ్చు అంటే సరే ఇచ్చేస్తానులేండి ఇక్కడ కూడా అని చెప్పాను. కాబట్టి అమ్మాయిని చూసిన మంచి మార్క్స్ తెచ్చుకున్నావు. మండలం టాపర్, వెరీ గుడ్. నాకు చాలా సంతోషంగా ఉంది. నీలాంటి వ్యక్తికి అమౌంట్ ప్రైజ్ ఇవ్వాలని నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడ చదువుతున్నాము? ఎస్పీడబ్ల్యూ కాలేజ్. మీ ఫాదర్ శ్రీ సిటీలో వర్క్ చేస్తారని చెప్పాను. టోనీ మదర్ ఏం చేస్తారమ్మా? ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. నీకు తిరుపతిలో మేము ఉండేది కూడా తిరుపతి. ఏ హెల్ప్ కావాలన్నా కూడా తిరుపతిలో నేను చేసేదానికి కూడా నీకు సిద్ధంగా ఉన్నా. చదువు విషయంలో ఓకే, నీకు బుక్స్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు ఇప్పుడు 3 years నీ డిగ్రీ అయ్యేంత వరకు కూడా 10th ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కదా, ఫస్ట్ ఇయర్ ఓకే. మీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా నీకు ఏ విషయం కానీ ఫీజెస్ కానీ ఏది కావాలన్నా కూడా నన్ను అడుగు, నేను కడతాను. ఏం ప్రాబ్లం. ముఖ్యంగా మనకు ఎంతో ఆస్తి ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ మూమెంట్ ని మీరు కళ్ళల్లో అలానే నిలుపుకోవాలి. ఏనానా రాజు సార్కి చాలా హ్యాపీనెస్ గా ఉంది మీ హ్యాపీనెస్ చూసి. రైట్, థ్యాంక్ యూ అమ్మా.